ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా ధనం మూలం మిదం జగత్ అన్నారు. అంటే డబ్బు రావటానికి రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు, అలానే కొన్ని బిజినెస్ చేస్తుంటారు, ఉద్యోగం చేస్తుంటారు. ధనం అనేది ఒక మనిషిని తనను కాపాడుతుంది, ఎదుటివాడిని కాపాడుతుంది, ఎక్కడో ఉండేవాడిని కూడా కాపాడుతుంది. అంటే ఊరికే నానుడు, అంటే ఈరోజు డబ్బులు పోతే రేపు వస్తాయి అనేది ఒక నానుడు మాత్రమే, కానీ ఈరోజు పోతే రేపు వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఊరికే క్యాజువల్గా మాట అంటారు. యాక్చువల్గా ఏముందిలే డబ్బు ఈరోజు పోతే రేపు వస్తుంది ఎలా అంటారు, అది క్యాజువల్ మాట. ఈరోజు పోయింది మళ్ళీ రేపు వస్తుందో నమ్మకం లేదు. అలానే డబ్బుని కలిసి రావాలంటే ఏ విధంగా చేయాలి, అంటే ధనం కలిసి రావాలంటే ఏ విధంగా మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి, అంటే కష్టపడాలి. అది ఆల్టర్నేటివ్ విషయం, అందరికీ తెలిసిందే. కష్టే పలి అన్నారు, కష్టపడాలి. మనం ఏదైతే వృత్తిలో ఉంటామో ఆ వృత్తికి సంబంధించిన బిజినెస్ అనేది కలిసి రావాలంటే దశమ భావాన్ని మనం చూసుకుని ఉద్యోగకారకుడైన రవిని, అలానే గురువుని, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి చంద్రుణ్ణి, బుద్ధి కోల్పోకుండా ఉండటానికి బుధుడిని ఆరాధన చేస్తాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. అయితే మనం సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, వైభవలక్ష్మి వ్రతాలు కానీ, ఏదైతే మనం కార్తీక మాసంలో చేసే కేదారేశ్వరి యొక్క నోములు కానీ, ఏది చేసినా కూడా కలశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ కలశానికి ప్రాధాన్యత ఏమిటి అంటే, సహజంగా ఒక వ్రతాన్ని చేసినప్పుడు మనం కలశ పూజ చేస్తూ ఉంటాం. ఇంటిలో కూడా కొంతమంది కలశం అనేది పెట్టుకుంటారు. ఆ కలశం పెట్టుకోవటం వల్ల అది త్రిమూర్తి స్వరూపమైన కలశం అని అర్థం. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడికి సంబంధించిన కలశం అని అర్థం. అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు, అలానే సరస్వతి, అలానే లక్ష్మీదేవి, పార్వతీదేవి యొక్క స్వరూపం కూడా అంటారు. అలానే ఆ చెంబులో కూడా అష్టలక్ష్మి స్వరూపాన్ని ఉన్న చెంబును తీసుకోవాలి. అది రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, పంచలోహాలు కానీ, బంగారం కానీ పెట్టమంటాడు. అక్కడ కలశాన్ని పెట్టి ఒక లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఉదాహరణకి మట్టి సంబంధించిన కుండ లాంటిది పెట్టుకుంటారు. ఆ కలశంలో ఏదైతే ఆ త్రిమూర్తి కలశంగా భావన చేసి గురువారం కానీ శుక్రవారం కానీ మన ఇంట్లో కలశాన్ని పెట్టి ఆ కలశంలో గంగాజలం లాంటి నీళ్లు పోసి ఒక రాగి నాణెము, ఒక పుష్పము, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం వేసి దానితో పాటు సుగంధ ద్రవ్యాలు కూడా వేయాలి. సుగంధ ద్రవ్యాలు వేసి ఒక రాగి నాణెము, ఒక ఖర్జూర పండు, ఒక్క పసుపు కుంకుమ కూడా వేస్తారు. వేసి చక్కగా మామిడి కొమ్మలతో అలంకరించి ఒక కొబ్బరికాయను పెట్టాలి. కొబ్బరికాయలో కూడా మళ్ళీ పీచున్న కొబ్బరికాయ పెట్టాలా లేకపోతే పీచు లేని కొబ్బరికాయలు పెట్టాలా అని సందేహం వస్తుంది. ఎక్కడో ఏదో ఒక వ్రతానికి కానీ దేనిలో అయినా సరే కొంతమంది పూజ చేసేటప్పుడు చెంబు అనేది పెద్దగా ఉంది వాళ్ళకి, ఆ చెంబు మునిగిపోతుందని పీచున్న కొబ్బరికాయ పెట్టారు, ప్లస్ కొబ్బరి బొండం కూడా పెడతారు. అది మునిగిపోకూడదు, మునిగిపోతుందనే ఆలోచనతో లౌకిక తత్వంలో పెట్టారు అంతే. అంతేగాని మనం ఇది పెట్టాలా అది పెట్టాలా ఆలోచన చేయక్కర్లేదు. అది మునిగిపోయే చెంబు పెద్దదా చిన్నదా చూసి దానికి లౌక్యంగా కొబ్బరికాయ పీచున్నది కానీ పీచు లేనిది కానీ పెట్టచ్చు. పెట్టిన తర్వాత చక్కగా దానికి త్రికోణ ఆకారంలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక జాకెట్ పీస్ని మడిచి ఆ కలశం మీద పెట్టాలి. అది త్రిమూర్తి స్వరూపం కలశం అని అర్థం. అంటే మనకు ధనం కలిసి రావడానికి గురువారం కానీ శుక్రవారం కానీ చక్కగా పెట్టి ఒక బియ్యం పోసి ఒక జాకెట్ పీస్ కానీ ఒక టవర్ కానీ వేసి బియ్యం పోసి దాని దగ్గర ఒక రావి ఆకు పెట్టి దాని మీద కలశం పెట్టాలి. ఆ కలశానికి కూడా పసుపు కొమ్ముతోటి కంకణం కట్టాలి. కంకణం కట్టి బ్రహ్మ అంటే బ్రహ్మ సరస్వతిని పూజ చేయటం, అలానే విష్ణువు లక్ష్మీదేవిని, రుద్రుణ్ణి పార్వతీదేవిని పూజ చేయాలి. ఈ మూడు పూజలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ గణపతి పూజ ఉంటుంది. గణపతి పూజ తర్వాత ఆ కలశాన్ని రాగి చెంబుని పూజ చేయాలి. ఆ పూజ చేసేటప్పుడు కూడా ఈశాన్యంలో రాగి చెంబు పెట్టి దానిలో నీళ్లు పోసి ఒక పుష్పాన్ని వేయటం కూడా మంచిదే, దాని తప్పేం లేదు, నష్టం జరిగేది ఏమీ లేదు. ఈశాన్య భాగంలో ఈ కలశాన్ని పెట్టి కలశాన్ని పూజ చేయాలి. ఈ చాలామంది కూడా ఈ కలశాన్ని మెయిన్ ఏం చేస్తారంటే లక్ష్మీదేవి కలిసి రావాలంటే చాలామంది కూడా రాగి చెంబుతో చేసేది ఈశాన్యంలో రాగి చెంబు పెడతారు, నీళ్లు పెడతారు. అది కాదు, కలశానికే పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఆ కలశాన్ని కూడా మనకి విష్ణువు సంబంధించిన అష్టోత్తరము, పురుష సూక్తంతో పారాయణం చేయటం, అలానే స్త్రీ సూక్తంతో కూడా అవి పూజ చేయటం వల్ల ధనం కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ ధనం కలిసి రావటంలో ఈ పూజ అనేది చాలా ముఖ్యమైనది.
అంటే ఈ పూజ చాలామంది కూడా విష్ణు అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, దాని మీద చక్కగా కలశం మీద బంగారు ఆభరణం కానీ గొలుసు కానీ పెట్టాలి, దానికి ఆనుకొని ఒక లక్ష్మీదేవి రూపును పెట్టాలి, ఆ రూపును పెట్టాలి, ఆ రూపుకి అభిషేకం చేయాలి, కలశాన్ని కూడా పూజ చేయాలి. కలశానికి పూజ చేసిన తర్వాత గురువారం కానీ గురువారం చేశారు పూజ, సాయంత్రం పూట ఏం చేయాలంటే ప్రాతకాలంలో మళ్ళీ దీపారాధన చేసి పూజ చేసిన తర్వాత ఆ నీళ్ళను ఏం చేయాలంటే ఒక బకెట్లో వేసుకొని స్నానం చేయాలి. శుక్రవారం రోజు పూజ చేశారనుకోండి, శుక్రవారం సాయంత్రం తీయకూడదు, శనివారం రోజున తీసి మనం చక్కగా ఉదయం పూట ప్రాతకాలంలో స్నానం చేయాలి. ఆ కొబ్బరికాయను ఏం చేయాలి అంటే మనం గుమ్మం ముందు కొబ్బరికాయను కొట్టాలి, దానిలో వేసిన ఏదైతే సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయటం, అలానే దాని మీద ఉన్న ఒక్క కానీ రాగి కాణం కానీ పసుపు గుమ్మ కానీ దేవుడి దగ్గర పెట్టాలి. వీలైతే ఇంకొక ప్రక్రియ చేయొచ్చు. దానిలో ఆ కలశంలో అన్నీ కూడా ఒక పసుపు కలర్ బట్టను తీసుకోవాలి, దానిలో ఆ సుగంధ ద్రవ్యాలు నేను చెప్పిన రాగి నాణ్యం, ఒక్క, పసుపు కొమ్ము, ఖర్జూర పండు ఇవన్నీ కూడా వేసి ఒక పసుపు కలరు వస్త్రాన్ని తీసుకొని మూట కట్టాలి. మూట కట్టి మనం బీరువాలో పెట్టుకోవాలి. ఆ బీరువాలో పెట్టుకున్న తర్వాత రోజు కూడా ధూపదీప నైవేద్యాలంటే కనీసం కూడా ధూపదీప నైవేద్యాలనే పెట్టాలి. కనీసం అన్ని పెట్టకపోయినా కూడా అగరబత్తితో ముట్టించి కర్పూరం వేసి వెలిగించి హారతి అనేది చూపించాలి. అంటే అది లక్ష్మీ స్వరూపం లాంటిది అది అర్థం. ఆ సుగంధ ద్రవ్యాలంతా కూడా బీరువాలో వాసన వస్తూ ఉంటాయి. ఈ నీళ్లతోటి స్నానం చేయాలి. అలాగా గురువారం కానీ శుక్రవారం కానీ ఎంచుకొని 9 గురువారాలు కానీ 9 శుక్రవారాలు కానీ ఇలా చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కష్టపడాలి, ఈ పూజ నివారణ కూడా చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవి సంబంధించిన స్తోత్రాలు, పారణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం అనేది మంచిదే. ఇవన్నీ కూడా చేసుకోవటం వల్ల కూడా మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి సంబంధించిన బీజాక్షరాలతో పూజలు కూడా ఉంటాయి, అలాంటివి కూడా మనం చేసుకోవటం వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటిస్తే కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత ఆ రోజు పూజ రోజున జడను చక్కగా అల్లుకొని పూజ చేయటం అనేది మంచిది. చాలామంది కూడా విరబోసుకొని పూజ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది చక్కగా ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ జడ కానీ పూలు కానీ పెట్టుకొని అలా చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, మంచి సుఫలితాలు జరిగే అవకాశం. నేను చెప్పింది తప్పకుండా పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.